జీవించే హక్కు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని, ఆ ఫ్రేమ్ వర్క్ను ఒక కలెక్టర్ లేక ఒక కార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శి, ఒక అధికారి 120 జీవోలు కేవలం అట్టడుగు పేద ప్రజల కోసం, దళితుల కోసం, ఎస్టీల కోసం జారీ చేశాడు అనే అటువంటి ఒక పెద్ద పేరుంది. ఆ జీవోలు వివరిస్తారా? ఏమైనా కొన్ని వివరిస్తారా? వచ్చే ముందే మేము శంకరన్ గారితో చిన్న మీటింగ్ పెట్టాం నిజాం కాలేజీలో. అప్పటికి ఈ సబ్ ప్లాన్ చట్టబద్ధత చేయాలని ఆందోళన రామచంద్రమూర్తి గారు, దాంట్లో నేను కూడా ఉన్నాను చేస్తున్నప్పుడు. ఆ టైంలో శంకరన్ గారిని పిలిచాము. ఆయన ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఈ లక్ష్మయ్య గారు ఒక బుక్ కూడా వేసినాడు. అవన్నీ చూసే అవకాశం దొరికింది నాకు. దాంట్లో అంటే చాలా మైన్యూట్ విషయాలు కూడా ఆ జీవోలన్నీ కూడా 76లోనో 77లోనో దళిత మహాసభ జరిగింది. దాంట్లో వాళ్ళకు 200 తీర్మానాలు చేసినారు. తీర్మానం చేసి శంకరన్ గారికి పంపిస్తే వాటిని ముందు పెట్టుకొని జీవోలు తీసినట్టుగా ఆయన చెప్పుకున్నాడు. దాంట్లో చాలా ఉన్నాయి ఇలా. అంటే సూక్ష్మ విషయాలు కూడా. అంటే దళితుల్లో ఒక విడో ఉంటే ఆమెకి ఇళ్ళకి టెంపుల్లో ప్రాతినిధ్యం ఇవ్వాలా అని ఒక జీవో ఉంది. తర్వాత దళిత ఆఫీసర్కు ప్రమోషన్ కోసం సడలింపులు, హాస్టల్స్ క్రియేట్ చేయడం, తర్వాత ఇల్లు దళిత వాడలని కూడా బయట కడుతున్నారు, వీలైనంతగా పౌర సమాజానికి దగ్గరుండేట్టు మధ్యలో లేకుండా అటాచ్ చేసి కట్టాలి. అంటే ఇన్ని జీవోలు, అంటే చాలా స్పెసిఫిక్గా, చాలా నిర్దిష్టంగా, చాలా అంశాలు, అసలు చాలా ఆశ్చర్యం అసలు ఆ జీవోలు చూస్తున్నైతే. అవన్నీ నేను రాసుకున్నాను, చదవడానికి టైం లేదు. ఒక 26 అంశాలు నేను రాసుకున్నాను, చాలా ముఖ్యమైన అంశాలు. దాంట్లో ఇవి కొన్ని. స్త్రీల గురించి చాలా మాట్లాడతాడు, పిల్లల గురించి, పిల్లలకి పౌష్టికాహారం ఇవ్వడం, మిడ్ డే మీలు, పుస్తకాలు. అప్పుడు పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కాదు, పిల్లలకి పాఠ్య పుస్తకాలు అందించాలా. తర్వాత అదే జీవోలు అనుకుంటా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో 3 సీట్లో 4 సీట్లో రిజర్వేషన్ లేదు. అది పబ్లిక్ స్కూల్, అది నిజాం పెట్టిన స్కూలు. తర్వాత ఒక ట్రస్ట్ నడిపిస్తుంది ప్రభుత్వానికి. దాని మీద అంటే ఎయిడ్ లేదు. ఎయిడ్ ఉన్నప్పుడు మాత్రం ప్రభుత్వం ఆంక్షలు పెడుతుంది ఈ చట్టాలు అమలు పరచడం. కానీ ఆయన ఒక జీవో ప్రత్యేకంగా తీసి రామంతపూర్ పబ్లిక్ స్కూల్లో, తర్వాత ఇక్కడ 3-4 చేసుకోవాలని ఒక జీవో తీసి దాంట్లో చూస్తుంది నేను. తర్వాత ఒకసారి రాజారాం అనే ఒక మిత్రుడు, ఆయన కిడ్నీ పేషెంట్, ఆయనకు మేము చాలా సాయం చేసాం. శంకరన్ గారు ఆయన కూతురికి టైంలో ఆయన అప్లై చేయలేదు. అప్పుడు మోహంతి ఎడ్యుకేషన్ సెక్రటరీ కావచ్చు, ప్రత్యేకంగా లెటర్ రాసి నేనే తీసుకెళ్ళాను. ఒక జీవో తీసి అక్కడ అడ్మిషన్ ఇచ్చినాను ఆయనకి, రాజారాం కూతురికి. రాజారాం చనిపోయినాడు. అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా మంత్రి ఏరియాలో పనిచేసిన రాజారాము నాకు బాగా మిత్రుడు, పరిచయస్తుడు. రాజారాం పబ్లిక్ మీటింగ్లో చెప్పిండు, నేను బతకడానికి కారణం శంకరన్ గారు, జీవన్ కుమార్ వీళ్ళే, లేకుండా నేను బతికేవాడిని కాదని చెప్తున్నాను పబ్లిక్ మీటింగ్. అంటే ఒక వ్యక్తి కోసం ఒక ప్రత్యేకమైన జీవో దిగడం. అంటే దళితుడు, ఆయన కిడ్నీ దాంతో సఫర్ అవుతుండే, ఏమవుతుందో ఆయనకు తెలుసు, ఎక్కువ రోజు బతకడు. కాబట్టి అమ్మాయి చదువుకోవాలి కావచ్చు, కొంచెం సౌకర్యవంతంగా చదువుకోవాలంటే ఆమెకు సీట్ రావాలని ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజెస్ ఎవరు వచ్చినా సరే ఎస్సీ ఎస్టీ అమ్మాయిలు అబ్బాయిలను సీట్లు లేవనే పేరుతో వెనక్కి పంపకుండా తప్పనిసరి చేర్చుకోవాలనే జీవో కూడా తీశాడు. యాక్చువల్లీ అసలు నిజానికి సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ లేవు మొదట్లో. మళ్ళీ చెన్నారెడ్డి టైంలో రెసిడెన్షియల్ స్కూల్ పెట్టినారు. దాంట్లో స్టేట్లో ఉండే క్రీమ్ అంతా, ఇప్పుడు టాప్ డాక్టర్స్, మహేందర్ రెడ్డి అక్కడ స్టూడెంట్, చాలా భరత్ రెడ్డి, వినోద్ కుమార్, పెద్ద డాక్టర్, వాళ్ళంతా అక్కడ మా అన్నయ్య పని చేశారు, నాకు వీళ్ళని తెలుసు. అయితే ఈయన అది కాకుండా సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్టార్ట్ చేసినాడు. సోషల్ వెల్ఫేర్ స్కూల్ స్టార్ట్ చేసి రెసిడెన్షియల్గా ఉండాలి, ఎందుకంటే వాళ్ళకి మంచి విద్య ఇచ్చినా వాళ్ళు చదువుకునే వాతావరణం ఉండాలా. కాబట్టి హాస్టల్స్ దూరంగా ఉంటే దాంట్లోనే హాస్టల్ ఉండాలా అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసింది శంకరన్ గారే.